హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మన నవత టీవీ స్టోరీ బోర్డ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం అయినటువంటి ఆయన తల్లి గారు గాయత్రీదేవి గారి చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ వాచ్ ది స్టోరీ. చరిత్రను కొందరు చదువుతారు, కానీ మరికొందరు తమ జీవితంతోనే ఒక చరిత్రను రాస్తారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాజకీయం ఒక చారిత్రాత్మక మలుపు తీసుకుంది. కోల్కతా రాజ్భవన్ లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది మనందరికీ తెలిసిందే. ఆయన పేరు సువేందు అధికారి. అయితే ఆ విజయ శిఖరం వెనుక కొన్ని దశాబ్దాల కిందట కన్నీళ్లతో మొదలైన ఒక పోరాట గాథ ఉంది. ఒకప్పుడు తన సర్వస్వాన్ని కోల్పోయి కేవలం ఒక జత బట్టలతో సరిహద్దులు దాటి వచ్చిన ఒక చిన్నారి నేడు బెంగాల్ ముఖ్యమంత్రికి తల్లిగా నిలబడబోతున్నారు. ఆమె పేరు గాయత్రి అధికారి. తూర్పు బెంగాల్లోని బారిసాల నుంచి ప్రాణ భయంతో బయటపడి శరణార్థిగా భారత్లోకి అడుగుపెట్టిన ఆ తల్లి కళ్ళల్లో నాటి భయం పోయి నేడు గర్వం కనిపిస్తోంది. స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి పోరాటమే ఊపిరిగా తన బిడ్డను పెంచి నేడు పశ్చిమ బెంగాల్ పీఠంపై కూర్చోబెడుతున్న ఆ ధీర వనిత అసాధారణ ప్రయాణమే మా నేటి ప్రత్యేక కథనం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్ లో ఉన్న ఆమె పేరే గాయత్రి అధికారి. ఈ పేరు చదవగానే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును, ఈమెనే ఆ మహిళ. ఈమె కుమారుడు సువేందు అధికారి. ఈయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాయత్రి అధికారి తూర్పు బెంగాల్లో అంటే నేటి బంగ్లాదేశ్ లోని బారిసాల్ గాయత్రి భట్టాచార్యగా ఆమె జన్మించారు. వారి జీవితంలో విధి రాసిన పోరాట ధైర్యగాథ అందరి కళ్ళను చెమ్మగిల్లింపజేస్తోంది. 1960 సంవత్సరంలో చిన్నారిగా ఉన్నప్పుడు ఆమె తన ఉపాధ్యాయుడైన తండ్రి మఖన్ లాల్ భట్టాచార్యతో కలిసి ఇంటిని వదిలి రావాల్సి వచ్చింది. కేవలం వారు హిందువులు అయినందుకే ఇల్లు, భూమి, జ్ఞాపకాలు, భద్రత అన్ని వెనకే వదిలేశారు. కేవలం ఒక జత బట్టలు, మెరుగైన భవిష్యత్తుపై ఆశతో వారు పశ్చిమ బెంగాల్ కు వచ్చారు. ఇక దీని తర్వాత వారి జీవితం కొత్త మలుపు తీసుకుంది. వారి వివాహం పూర్వ మేదినీపూర్ లోని కాంతి ప్రాంతంలో కర్కలి గ్రామంలో ఒక అధికారి కుటుంబంలో జరిగింది. స్వాతంత్ర పోరాటం, త్యాగం మరియు దేశభక్తికి పేరుగాంచిన కుటుంబం అది. భర్త శిశిర్ కుమార్ అధికారి. ఈయన కూడా మన దేశానికి చెందినవాడే. సుబేందు అధికారి తాత ముత్తాతలు కేనారాం అధికారి మరియు కాదంబిని అధికారి స్వాతంత్ర సమరయోధులు. వారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారనే కారణంతో 1929 నుండి 1943 మధ్య కాలంలో బ్రిటిష్ వారు వారి ఇంటిని చాలా సార్లు తగలబెట్టారు. ఇక మళ్ళీ 1970వ సంవత్సరంలో గాయత్రి అధికారి అదే నిరాడంబరమైన కానీ చారిత్రాత్మకమైనటువంటి కర్కలి గ్రామంలో ఒక కుమారుడికి జన్మనిచ్చారు. ఒక శరణార్థి తల్లి కుమారుడు పోరాటం, త్యాగం మరియు దేశభక్తి పునాదిగా ఉన్న కుటుంబానికి చెందిన కుమారుడు. ఆ బిడ్డ పేరే సువేందు అధికారి. ఇక ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు ఒట్టి చేతులతో ఇల్లు వదిలి పారిపోయిన తల్లి తన కుమారుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని చూసింది. ఇది కేవలం ఒక కుటుంబం కథ కాదు, ఇది ఒక తల్లి త్యాగం, ఒక శరణార్థి ధైర్యం మరియు ప్రతి చీకటి తర్వాత కూడా జీవించే బెంగాల్ ఆశ యొక్క కథ. గాయత్రి అధికారి తన నిశ్శబ్ద త్యాగాలతో చరిత్ర సృష్టించిన ఒక తల్లి. విధి విసిరిన సవాల్ను స్వీకరించి కన్నీళ్ల నుండి గెలుపు వరకు సాగిన గాయత్రి అధికారి గారి ప్రయాణం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక అద్భుతం. ఒకప్పుడు శరణార్థిగా వచ్చిన ఆ చిన్నారి నేడు ఒక రాష్ట్రానికి దిశానిర్దేశం చేయబోతున్న ముఖ్యమంత్రికి జన్మనివ్వడమే కాదు, పోరాటం అంటే భయం కాదని, అది ఒక బాధ్యత అని తన బిడ్డకు నేర్పించారు. సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆ క్షణం అది కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, అన్యాయానికి గురై ఇల్లు వదిలిన వేలాది మంది శరణార్థుల ఆశల గెలుపు. అధికారి కుటుంబం యొక్క దేశభక్తి, గాయత్రి అధికారి గారి నిశ్శబ్ద త్యాగం కలగలిసి నేడు బెంగాల్ కోటపై కాషాయ జెండాను ఎగరవేశాయి. చరిత్ర అంటే కేవలం గతం కాదు, ధైర్యవంతులు రాసుకునే భవిష్యత్తు అని ఈ తల్లి తనయుడు నిరూపించారు. నిజమే, ప్రతి చీకటి రాత్రి తర్వాత వెలుగు వస్తుంది. ఆ వెలుగే నేటి సువేందు అధికారి గారి ఈ చారిత్రాత్మక విజయం. చూసారు కదండి సువేందు గారి అలాగే ఆమె తల్లి గారి యొక్క గాయత్రి దేవి గారి చరిత్రని. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.